ఆశావాదులు అందరినీ పిలిచి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినటువంటి జట్టి లింగం గారు, అదేవిధంగా కేసు సురేంద్ర గారు, రామప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు, హఫీజ్ గారు, అదేవిధంగా నర్సగౌడ్ గారు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, అదేవిధంగా అందరికీ నాకు నమస్కారం చెప్తూ, మనం ఈ ఎలక్షన్ అనేది గెలవాలనే దృక్పథంతో మనం అందరం కూడా ప్రతి వార్డులో ప్రతి కార్యకర్త గెలిస్తే మన నియోజకవర్గానికి మన 2 మున్సిపాలిటీల నిధులు కూడా ముఖ్యమంత్రి దగ్గర పోయి అడిగే హక్కు మనకు ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా సమన్వయంతో పనిచేయాలి. ఒక విషయం ఏంటంటే, నేను ఒక కార్యకర్త నా దగ్గర 10 ఏళ్ళ నుంచి పనిచేస్తుండు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వార్డు మెంబర్గా నిల్చున్నాడు. ఆ గ్రామంలో అన్ని వార్డు మెంబర్లు గెలిచినాం. మన ఎంబడి తిరిగినోడే చాలా తక్కువ 20 ఓట్లే వచ్చినాయి, ఓడిపోయాయి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన ఎంబడి తిరిగినా కూడా కనీసం స్తోమతనైతే ఉండాలి కదా. మనం నిలబడితే మనకి ఓట్లు వేస్తే ఓట్లు వస్తాయన్నది కూడా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే, రేపు మనం ఇదంతా కలిసి కట్టిగా మనం మున్సిపల్ చేసుకున్నాం అనుకో, 4 ఆప్షన్ 4 ఆప్షన్ నెంబర్ 4 ఈ 4 ఆప్షన్ కూడా ఎవరైతే మీరు ఆశావాళ్ళు మన పార్టీకి పనిచేసిన సేమ్ కౌన్సిలర్ లెక్కనే ఉంటుంది. మీకు డబ్బులు మిగులుతాయి, ప్లస్ మీకు ఆప్షన్లో మనం యాడ్ కావాలి. ఆప్షన్లో మనం మున్సిపల్ కౌన్సిలర్ లెక్కనే ఉంటుంది. కాబట్టి నేను అనేది మనం ఫస్ట్ కౌన్సిలర్లు, మెజార్టీ కౌన్సిలర్లు గెలిపించుకునే బాధ్యత మనందరి మీద ఉంది. ప్రతి ఎవరైతే ఆశావాళ్ళు వారందరిపై ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే, మనం ఏదున్నా కూడా ప్రభుత్వం ద్వారా మనం అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం 24 అవర్స్ ప్రజలకు సేవ చేసినప్పుడు మా దగ్గర మనం మేల్పేట ఉన్నది గ్రామ సర్పంచ్, ఆయన అవతల వ్యక్తి 50 లక్షలు ఖర్చు పెట్టేది. కానీ ఆయన ఫస్ట్ నుంచి మన ఎంబడి తిరుగుకుంటూ గ్రామంలో ప్రజాసేవ చేసి ఉప సర్పంచ్ ఉండి గతంలో ఈసారి 500 ఓట్ల మెజార్టీ గెలిచిన అవతల అన్ని పైసలు ఖర్చు పెట్టినారు. అన్ని పైసలు ఖర్చు పెట్టినా కూడా మనోడు గెలిచిండు. కొన్ని ఈక్వేషన్స్, కొన్ని సందర్భాలు, కొన్ని ఈక్వేషన్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కొక్క వార్డుకు డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కొక్క గ్రామానికి ఇంకో గ్రామానికి డిఫరెన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇంతకుముందు కూడా చెప్పిరండి, ఎవ్వరు పైసలు లేకుండా కూడా కొట్లాడింది, 1 రూపాయి ఖర్చు పెట్టుకోవడం కొట్లాడింది, ఇద్దరే కొట్లాడి, ఇద్దరు మనది, అందులో ఒకరు మనది. కాబట్టి పైసలు అని కాకుండా పైసలు లేకుండా మళ్ళా ఏదైతే ప్రజలతో మమేకమై ఉండాలి, ఇవన్నీ కూడా మనం ప్రజలలో గుర్తింపు ఉన్నామా లేవా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై. కాబట్టి సురేందర్ గారు చెప్పినట్టు ఏదైతే ఇట్లా విడ్రాయితం మేము ఒక్కరి గురించి అదొక మంచి పరిణామం. ఎందుకంటే రేపు మనం మున్సిపల్ గెలిచినటువంటి అంతా మీ అందరి, ఇప్పుడు మాకు కూడా ముఖ్యమంత్రి దగ్గరికి పోతే, అరే మీరు 2 మున్సిపాలిటీలు తీసుకొచ్చారని, మీకు ఏం పని కావాలంటే ఆ పని, మనకి ఎక్కువ టైం కావాలంటే అప్పుడు ఇస్తాం. ఇలా నేను నిర్మల్ పోతున్నా, 10 మంది సర్పంచులు పట్టుకుని పోతున్నా, ముఖ్యమంత్రిని కలిసి మాకు అక్కడ సాగర్ మాట కాలువ నీళ్ళు కావాలని అడుగుతాం. ఈ 10 మంది సర్పంచులు మనకి ఈసారి మెజార్టీ గెలిచింది కాబట్టి మనం 2 మున్సిపాలిటీలు గెలిచి ఇక్కడ ఎన్నో సమస్యలన్నింటినీ కూడా మనం ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఎక్కువ నిధులు తీసుకొచ్చే బాధ్యత మనం మనకు కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. రేవంత్ రెడ్డి గారు మనకి దగ్గరే కావచ్చు, కానీ మన నియోజకవర్గంలో మనం కూడా బలం చూపించుకోవాలి కదా. చూపించుకున్నప్పుడే కదా మనకు ఆయన ప్రిఫరెన్స్ ఇచ్చేది. కాబట్టి మనం కుట్లాడకుండా మనం అందరం కూడా ఇప్పుడు ఎవరు కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలి. రేపు ఇప్పుడు డిక్లేర్ అవుతుంది. ఇప్పుడు ఇంట్లో రిజర్వేషన్స్ మారుతాయి, కొన్ని మారుతాయి. గతంలో మహిళలు ఉన్నాయి, ఈసారి జనరల్ అయితే, ఈసారి జనరల్, పోయినసారి జనరల్ ఉన్నాయి, ఈసారి మహిళలు అయితే ఖచ్చితంగా అదైతే చేంజ్ అయ్యేది లేదు. కాబట్టి ఎస్సీ వార్డు దాని తర్వాత ఏంటంటే, ఈ 2 రోజులలో మళ్ళీ మనం అందరం వార్డు వైజ్ పెట్టుకుంటాం. వార్డు వైజ్ ఎవరెవరైతే అప్లై చేస్తున్నాం టైం పెట్టి రిజర్వేషన్స్ డిక్లేర్ అయిపోయినాక టైం పెడితే మనం ఒక్కొక్క వార్డును ఒక 10 నిమిషాలు డిఫరెన్స్, ఒక 10-15 నిమిషాలు అందరితో మాట్లాడిన తర్వాతనే మన సర్వే ఎందుకు అంటున్నాం అంటే, గతంలో నేను 2004లో రత్నాకర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొరుట్ల సర్వే చేసే టికెట్ ఇచ్చాను.
మన దగ్గర వాళ్ళు చూసినాం. కానీ ఆడ వీళ్ళైతే గెలుస్తారంటే వాళ్ళకి టికెట్ ఇచ్చిన మున్సిపల్ చైర్మన్ మనం కైవసం చేస్తాం. అందుకే ఎందుకంటున్నా, మనకు అభిప్రాయం కూడా ఉండాలి. ఇప్పుడు పార్టీలు సర్వేలు చేసుకుంటాయి, ఎందుకు చేసుకుంటాయి? మొన్న కూడా నా సర్వే చేస్తే మన నర్సింగన్న పేరు వస్తేనే నర్సింగన్న టికెట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి. ఇలా క్యాండిడేట్ ఎవరైతే అడిగిందో ఆ క్యాండిడేట్ అందరు ఇచ్చినా నర్సింగన్న బెటర్ ఉన్నాడన్న అని టికెట్ ఇచ్చింది. అదేవిధంగా రేపు మీకు కూడా అట్లా ఉంటుంది. ఉన్నా కూడా ఒక ఈక్వల్ వచ్చిందనుకో పార్టీ వచ్చింది డెఫినెట్ ఇద్దరు ఈక్వల్గా వచ్చి ఒక రెండు మైనస్ ఉన్నా కూడా పార్టీ అతనికి డిఫరెన్స్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. సర్వే కూడా మీకు అందరికీ చూపిస్తాం. ఏదో ఇట్లా వచ్చింది ఎవరి కెపాసిటీ అదంతా కూడా చూసినాకనే మిమ్మల్ని అందరినీ కూర్చుండబెట్టి ఫైనల్ రిలీజ్ అయితే అందరూ కూడా, ఎందుకంటే ఇవాళ మనం కొట్లాడతాం. కొన్ని ఇవాళ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎట్లుందంటే కొట్లాడి మనం 10 లక్షలు కూడగొట్టుకుందాం అనుకోవచ్చు, మళ్ళీ రికవరీ కూడా కష్టం. రేపు మనం 10 లక్షలు ఖర్చు పెట్టి కౌన్సిలర్ అయినా కూడా మనం సంపాదించామంటే కూడా అది కూడా కష్టమే. కాబట్టి నేను దీన్ని అంతటి కూడా ఆలోచన చేస్తాం. ఖచ్చితంగా మనం గెలిచే క్యాండిడేట్ ఇద్దాం, ఇంద్రంగా కలిసికట్టుగా పనిచేద్దాం. మీకు ఏమున్నా సమస్యలు ఏమున్నా రేపు పార్టీ పదవులు ఉన్నాయి, అదేవిధంగా సింగిల్ విండోలు ఉన్నాయి, మళ్ళీ మార్కెట్ కమిటీ ఇంకొక 3 నెలలు అయితే మార్కెట్ కమిటీ అయిపోతారు, మళ్ళీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ పదవులు ఉంటాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేసి పార్టీని గెలిపించే బాధ్యత తీసుకోండి. మనం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేద్దాం. రేవంత్ రెడ్డి గారికి అండగా నిలబడతాం. ఈ 2 మున్సిపాలిటీని రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ గెలిచిందని అప్పచెప్పే బాధ్యత మన కార్యకర్తలు అందరికీ. నమస్కారం చెప్తూ